హ్యాపీ హోలీ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. ఈ హోలీ మీ అందరికి మంచి జరగాలనుకుంటున్నాను. హోలీ మంచిగా ఆడుకోండి ఫ్రెండ్స్. ఆడుకోండి ఫ్రెండ్స్. కెమికల్ కలర్స్ వాడకండి. ఆ గుడ్లు అయితే కొట్టుకోకండి. మెయిన్ అయితే గుడ్లు కొట్టుకోవడము, ఆ మసి పూసుకోవడము, మురికి కాలువలోకి వెళ్ళి వాటర్ తీసుకుని కొట్టడం అట్లాంటివి చేయకండి ఫ్రెండ్స్. ఈరోజు మా బమ్మడిది మా ఇంటికి వచ్చాడు. చూడండి వస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆగం చేసిండు ఈరోజు అయితే మమ్మల్ని. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మనతోటి. అందరిని రప్పాడిచ్చేస్తాను నేనైతే. చూడు దగ్గర చూసినట్టు చూస్తున్నాడు. దొరుకుతారా ఎవరైనా అన్నట్టు చూసిండు. ఒక్కొక్కరు దాక్కుంటున్నారు నన్ను చూసి. బాత్రూమ్ లో ఎవరైనా ఉన్నారా అని చూసి లేదని తెలుసుకొని మళ్ళీ వెళ్ళిండు అటు సైడ్ మా దొరికిండు. మనకైతే బుక్ అయిపోయిండు పాపం. అయ్యో వేసేసాడు. పొద్దుటి నుంచి మేము దాక్కున్నాం, వీడు వస్తాడేమో అనేది దాక్కుంటే దొరికిపోయాడు మావాడైతే. ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు కలర్ పూసుకుంటున్నారు. అబ్బో మళ్ళీ దొంగ ప్లాన్ వేస్తున్నారు. అబ్బో ఎవరినో వేసుకుంటున్నారు. ఇంకెవరైనా దొరుకుతారేమో అక్కడ చూస్తున్న పెళ్ళి అయితే ఎక్కడికి దాక్కుంటుంది. నాకు తెలిసి ఇక్కడే ఉంటుంది. చూస్తున్న ఫ్రెండ్స్ అటు ఇటు మా అక్క అయితే నన్ను చూసి ఆల్రెడీ వాళ్ళు దాక్కొని ఉన్నారు. దొరికింది. ఇప్పుడు మాట్లాడేస్తా ఫ్రెండ్స్. కలర్ పూయకుండా ఉండడానికి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా. అది లాస్ట్ మా తమ్ముడు అయితే చూసేసాడు. మొత్తం కలర్ అయితే పూసేసాడు ఫ్రెండ్స్. చాలా ట్రై చేస్తున్నాడు కానీ లాస్ట్కి మా తమ్ముడు చూసేసాడు. మళ్ళీ మా బావ ఇక్కడ దాక్కున్నాడు. లాస్ట్కి మా బావ ఒక్కడే మిగిలిపోయాడు. ఇంకా మా బావని కూడా పూసేస్తే అయిపోతాం మేమందరం. టాస్క్ కంప్లీట్ అయిపోతుంది వీళ్ళది. ఇప్పుడు నా కోసం సెర్చ్ చేస్తున్నారు. ప్లానింగ్ చూడండి. అబ్బో ఎంత పెద్ద బాహుబలి ప్లానింగ్ అది. మళ్ళీ మా బావ మామూలు కాదు. మళ్ళీ మమ్మల్ని చూస్తే మొత్తం ఆగా చేస్తారు. కలర్ మొత్తం చాలా కలర్ తీసుకుని రెడీగా ఉన్నాడు మా బావ మమ్మల్ని పూజనికి. పైన ఉన్నాడో కింద ఉన్నాడో అయితే తెలుసుకోలేదు. ఎక్కడైతే దాక్కున్నాడు చెప్పకుండా మమ్మల్ని. మేము పైన పైకి వెళ్తున్నాం కానీ నేను దొరకను కదా. నేను పైన లేదు కదా. బావ చాలా డేంజర్ అయితే చూస్తే మాత్రం వదిలిపెట్టాడు. కలర్ ఇప్పుడు ఎక్కడున్నానో వెతుకుతున్నారు దొంగలు. ముగ్గురు ప్లాన్ వేసుకుంటున్నారు. ఏమున్నాయో తెలియదు. కానీ నేను దొరికితే దాక్కుని ఉందని మాకు ఒక డౌట్ వచ్చింది. వీళ్ళకి చూస్తున్నా సముద్రం. అందులోనే ఒక చిన్న పాప వచ్చిందండి. అక్కడికి పాపని బలి చేశారు ముగ్గురు కలిసి. ఆ పాప ఎక్స్ప్రెషన్ చూడండి ఫ్రెండ్స్. ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తుంది. ఆ అమ్మాయితో మావాడు కూ అంటున్నాడు. ఆ అమ్మాయి సడన్ గా ఒక పాప సడన్ గా చూడండి ఫ్రెండ్స్. మా బావ ఎక్కడ దాక్కున్నాడో చూడడానికి వెళ్తున్నాం. చిన్న సందాన్ని దాంట్లో మనుషులు కూడా పట్టని సందులో మా బావ అయితే వెళ్ళి దాక్కున్నట్టున్నాడు. మేమైతే చూడడానికి వెళ్తున్నాం. మా అక్క చూడండి మెల్లగా. ఎందుకంటే మా అక్క కనపడ కూడా ఎలుకలు దాక్కొని వెళ్ళాక వస్తుంది. మా అక్క అయితే చాలా ప్లాన్గా ఉన్నది. కలర్ మొత్తం నా మీద పడాలని మా అక్క ప్లాన్ వేసి చూడండి వెనకాల దాక్కుంటుంది. ముందుకు రావట్లేదు. మా బావ చూస్తున్నాడు. వైట్ డ్రెస్ ఉన్నప్పుడు వైట్ డ్రెస్ వేసుకోకూడదు. అట్లా వేసుకుంటే ఖరాబ్ అవుతుంది. మా బావ ఉన్నాడా? ఓకే ఉన్నాడండి. ఇక్కడ దాక్కొని ఉన్నాడు. బావ అయితే ఉన్నాడు. మేమైతే చేతిలో కలర్ పట్టుకున్నాము. మా బావని అయితే అటాక్ చేసినామని మొత్తాన్ని కలర్ అంతా పూసేసినాము. చూడండి ఎక్కడ పోయి దాక్కున్నాడు. మమ్మల్ని చూసి మొత్తం పూసేసాము. మా బావ అక్క చూడండి. నేనైతే సింహంలా దాక్కున్నానండి. వీళ్ళు సింహం మీద పిచ్చుకలాగా వచ్చి వాళ్ళ పేరు నా మీదకి. ఫైనల్ గా అయితే దొరికిపోయారు. ఎంత ట్రై చేశాను. ఇక నలుగురం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మీకు వీడియో హ్యాపీ హోలీ. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.